నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఆకులు, అలుములు, చెట్లు, కాయలు, పండ్లు అన్ని రకాల బలంగా ఏ చెట్లో ఏ బలం ఉంటుంది, ఏ చెట్లో ఏముంటుంది అని చూసుకొని ఆరోగ్యంగా బతికినారు. అందుకోసం మీకు చెప్పే చిట్కా ఏంటంటే, ఇప్పుడు సమస్య ప్రతి మనిషికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పి, అన్ని రకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఊర్లో కనీసం అంటే 70 మందికి నొప్పులుంటే 25-30 మందికి పిరిగి ఉంటారు. అది కూడా పిరిగా ఎవరు? వాడు అల్చి పుడ్డు తిని, అనవసరంగా పుడ్డు తినకుండా, ఏరే అలవాట్లు లేకుండా పాలు, పెరుగు, మజ్జిగ, అన్నం తిని సంతోషంగా ఉన్నాడు పిరిగి ఉంటాడు. ప్రతి వాళ్ళకు నొప్పులే. అంగడికి పోవాలా, గురిగలు వేసుకోవాలి, మింగాలా, మందులు తినాలా, మందులు తినాలా, అన్నం తినాలా, మందులు తినాలా, అన్నం తినాలా. తిని 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 లాస్ట్కి మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేది తెలియదు. సైడ్ ఎఫెక్ట్ ఇబ్బంది పడేది తెలియదు. ఎందుకంటే నొప్పులు వేసుకుని నడసాలా, లేకుంటే లేదు. అందుకోసం నేనేం చెప్తున్నంటే, చిట్కంటే మన పూర్వీకులు కాదు, మన పెద్దలు మంచి వైద్యం కనిపెట్టినారు. ఆయుర్వేద గిరిజన వైద్యం కనిపెట్టినారు. ఆ వైద్యం ఏముందంటే 3 రకాల చెట్లు ఉంటాయి. ఆ 3 రకాల చెట్లు మోకాలు నొప్పులు ఉన్నది, నడువు నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నది, చెవుల నొప్పులు, చేతుల నొప్పులు, ఏ నొప్పులనే ఉన్నది. ముష్టిలో 100 ఏళ్ళు కానీ, 70 ఏళ్ళు కానీ, 80 ఏళ్ళు కానీ ఆ 3 రకాలతోటి చక్కని వైద్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నొప్పుల గురించి ఎందుకు పోకున్నా చేస్తున్నట్టే, చాలా మందికి ఇప్పుడు పంటల కాలం వస్తుంది, పంటల కాలం వస్తుంది. ఇంట్లో కూర్చున్నట్టే కనపడేదో గురేమింగి ఉండొచ్చు. ఒక ఆమె పని పోతే బీజోళ్ళు ఉంటాయి, పని పోతే బతకాలా లేకుంటేలే, కూలి కట్ట చేసుకుని బతకాలా లేకుంటేలే. ఇప్పుడు కాలం కలుపు తీయాలా, నాటు వేయాలా, ఒడ్లు వేయాలా, అన్ని రకాల పంటలు వేసుకోవాలా, అన్ని రకాల కలుపులు తీసుకొని లోపల భూమిలో ఉండి ఇవన్నీ చేసుకునే కాలం ఉంటుంది. కాబట్టి రైతుల పనులు ఉంటాయి. కొంతమంది ఆ రైతులు ఉంటేనే ఆ మోకాలు నొప్పులు లేకుండా ఏదో పని చేసుకొని 4 రూపాయలు కూలి వస్తే కడుపు నింపుకుంటారు. అందుకోసం ఉన్నోళ్ళంటే పెద్ద పెద్ద డాక్టర్ల కాడికి పోతారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకుంటారు, కీళ్ళు మార్పించుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. బీదోళ్ళు ఏం చేస్తారు? లేనోళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి నా ఆయుర్వేద గిరిజన వైద్యము మన బీదోళ్ళకు ఉపయోగపడుతుంది, ఉన్నోళ్ళకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 రకాల గోళీలు ఉన్నాయి, చూపిస్తా తినండి. ఆ చెట్లు ఏం చెట్టు అయితే కూడా చూపిస్తానండి. ఇది పూర్వకాలం నాడు బాదం చెట్టు బంక, బాదం కాయలు, బాదం బెరుడు చెట్టు, బాదం చెట్టు ఏర్లు, బాదంలో ఉండే పప్పు, బాదం మీద పండ్లు ఎర్రగైనప్పుడు, పండు కలర్ వచ్చినప్పుడు ఆ పొట్టు ఉంటుంది. ఆ పొట్టు ఆ 3 తీసుకుని బాదం చెట్టు నుండి సమూలం, బాదం 5 రకాల సమూలం కలుస్తాయి. పూలు, బాదంలో పప్పు, బాదం మీద ఉన్న కాయ మీద ఉన్న బెరుడు, ఏర్ల బెరుడు. ఇదేం చేస్తుందంటే, బాదం చెట్టు ఎవరు పట్టించుకోవడం లేదు. బాదం చెట్టు చాలా పెద్ద బలం. పూర్వకాలం నాడు మన పొద్దున్న నాటుపాదం చెట్టు కనపడితే ఎగబడి మేకలు కానీ, మంచులు కానీ ఎగబడి ఆ చెట్టు చుట్టూ ఉండి ఎప్పుడు కాయ పడుతుందని పై చూసుకుంటూ ఆ కాయలు పడితేనే తీసుకొని నల్లగొట్టుకుని తిని, అదే లోపల పప్పు తిని నీళ్ళు తాగేవాళ్ళు. ఇది బాదం చెట్టు తయారేది ఒకటి. తర్వాత తిప్ప చెట్టు, అమృత వల్లి అంటారు దీన్ని. తిప్ప చెట్టు అంటే ఈ చెట్టుకు సావే లేదు, చెట్టు మీద తీగలకపోతుంది. అమృత వల్లి ఒకటి. తర్వాత నేలేమి చాలా పెద్దది. నేలేమితో తయారవుతాయి మూలికలు. నేలేమి సమూలం తీసుకొని తయారవుతాయి గోళీలు. ఈ నేలేమి గోళీలు, సాంబ్రాణి గోళీలు, నేలేమి, బాదము, ఆ తర్వాత అది తిప్పసత్తు, ఈ 3 రకాల గోళీలు ఉంటాయి నా కాడ. 3 రకాల గోళీలు. నొప్పులుంటే 3 పూట్ల వేసుకోవచ్చు, 2 పూట్ల వేసుకోవచ్చు. నొప్పులు మాయమైపోయి మన సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కిడ్నీ దెబ్బ తినకుండా, గ్యాస్ ట్రబుల్ రాకుండా, జ్వరం రాకుండా, నేలేమి జ్వరం రాకుండా కాపాడుతుంది, బాడీలో వేడి చేయకుండా కాపాడుతుంది. తిప్పసత్తు లోపల గుజ్జు తయారవుతుంది. ఆ సాంబ్రాన్ని నొప్పి లేకుండా రక్తశుద్ధి చేస్తుంది. ఈ 3 రకాల వైద్యంతో ఒక్క చేతం కాదు, 1000 చేతం కాదు, కోటి చేతంగా నేను ఎంతోమందికి ఇచ్చాను. మా పెద్దలు ఎన్నో తరాల నుండి చేసుకొచ్చారు. చక్కగా నక్కుంటా ఒక్కరికి ఇస్తే 100 మంది చెప్పుకోవాలా, అయ్యా పలానా కాడుకోండి, సామి కాడ ఉన్నాయి, మంచి మాత్రలు దొరుకుతాయి, మంచి నొప్పి దొరుకుతుంది, మీకు 3 రకాల పౌడర్లని ఇస్తాను, లేకుంటే 3 రకాల గొల్లీలని ఇస్తాను. తర్వాత దీనికి బదులు ఒక ఆయిల్ ఉంటుంది, ఊడుగ చెట్టు ఆయిల్ కూడా ఉంటుంది. ఆ ఊడుగ చెట్టు ఆయిల్ కూడా మీకు పంపిస్తాను. పైన ఏమైనా వాపులుండి
లోపల గడ్డలు కట్టి నరాలు వేడైపోయి ఉంటే కూడా పైన ఆయిల్ పూసుకోవచ్చు. ఈ 3 రకాల గోళీలు 2 పూట్ల వేసుకుంటే మీకు ఎటువంటి నొప్పి లేకుండా, మీ కిడ్నీలు చెడిపోకుండా, మీ గ్యాస్ ట్రబుల్ రాకుండా, మీ బాడీలో వేడి కాకుండా చక్కగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినా ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి అక్కలకు, అమ్మలకు, వైద్యులకు, డాక్టర్లకు, నా వీడియో చేసే అభిమానులకు అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.